హాయ్ ఆస్పిరెంట్స్, మనం ఇప్పుడు డిఎస్సికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఒకసారి విందాం. మన ఈసీ గారు మాట్లాడుతున్నారు. ఎలక్షన్స్ పోస్ట్పోన్ అవుతాయి, ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అవుతాయా లేకపోతే కంటిన్యూ అవుతాయా అని చెప్పేసి దాని గురించి ఒక వివరణ అయితే ఇచ్చారు. ఆ వివరణ బట్టి మనం ఒకసారి అనాలిసిస్ చేసుకుందాం. ఒక్కసారి విందాం ఏం మాట్లాడుతున్నారు అనేది. Now, what has happened is that government DSC 2024 ని ఫిబ్రవరిలో డిక్లేర్ చేసింది, అంటే 6100 పోస్ట్. సో ఆ డిఎస్సి దీని ప్రకారం ఫస్ట్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉంటుంది, దీని తర్వాత మళ్ళీ డిఎస్సి ఎగ్జామ్ ఉంటుంది. డిఎస్సి ఎగ్జామ్ 30th మార్చ్ నుండి 30th ఏప్రిల్ కంప్యూటర్ పద్ధతిలో చేయడం జరుగుతుంది. 4,72,000 మంది ఈ ఎగ్జామ్ రాస్తున్నారు. వాళ్ళు చాలా మంది ఇప్పుడు కంప్లైంట్ చేస్తున్నారు. కంప్లైంట్ అంటే రిప్రజెంటేషన్ ఇస్తున్నారు, అంటే ఎలక్షన్ డిక్లేర్ అయింది కాబట్టి మీరు ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయండి. సో నాకు యాక్చువల్లీ లాస్ట్ 3 days ఐ హ్యావ్ రిసీవ్డ్ ఆల్మోస్ట్ 1000 మెయిల్స్. ఓన్లీ దాంట్లో ఎక్కువ మంది పోస్ట్పోన్ చేయండి, కొంతమంది కంటిన్యూ చేయండి అంటున్నారు. నా ఫోన్కి కూడా అట్లీస్ట్ 500 ఫోన్స్ వచ్చినాయి. ఆ పిల్లలు మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తారు, రాత్రి వరకు వదలరు. సో ఇట్ హెస్ నౌ ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్స్ ప్రకారం స్టాచ్యుటరీ అథారిటీ ఏమైనా ఉంటే, స్టాచ్యుటరీ అథారిటీ అంటే యూపీఎస్సీ, ఎస్ఎస్సి, ఏపీపీఎస్సీ వాళ్ళ సంబంధించి అపాయింట్మెంట్ ఎక్కడైనా ఉంటే అది కంటిన్యూ చేసుకోవచ్చు. నాన్ స్టాచ్యుటరీ అపాయింట్మెంట్ ఎక్కడైనా ఉంటే అది పర్మిషన్ తీసుకోవాలి. సో ఇది వచ్చిన తర్వాత మేము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి రాసాము. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి పర్మిషన్ కోసం ఫైల్ అక్కడ వెళ్తుంది. వాళ్ళు అంతా ఎప్పుడు చేశారు, ఎందుకు చేస్తున్నారు, ఏం చేస్తారు, దాంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, స్పెసిఫికేషన్ రాసేసి ఇప్పుడు నిన్న ఒక స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేసాము. సిఎస్ గారి ఈజ్ ద చైర్మన్. సో ఆ స్క్రీనింగ్ కమిటీలో పెట్టి ఈరోజు బహుశా ఉండకపోవచ్చు, రేపు మనం ఎలక్షన్ కమిషన్కి పంపిస్తాము. ఎలక్షన్ కమిషన్ ఇఫ్ దే సే ఎస్ మీరు చేయండి, దెన్ వీ విల్ హ్యావ్ దిస్ ఎగ్జామ్. బట్ ఎలక్షన్ కమిషన్ ఇఫ్ దే అడ్వైజ్ దట్ లేదు మీరు పోస్ట్పోన్ చేయండి, అప్పుడు పోస్ట్ చేస్తాం. 4 weeks, 1 month గ్యాప్ అని చెప్పింది. సో వాళ్ళు ప్రస్తుతం అయితే 30th మార్చ్ నుంచి 30th ఏప్రిల్ వరకు ఇస్తారు. వాట్ డిపార్ట్మెంట్ టీఈటీ ఎగ్జామ్ కూడా అయిపోయింది, రిజల్ట్ డిక్లేర్ చేయాలి. రిజల్ట్ కూడా మేము చెప్పామంటే మీరు ముందు ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇస్తేనే అప్పుడు మీరు రిజల్ట్ డిక్లేర్ చేయండి, తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేయండి. సో ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంది, ఇప్పుడు స్క్రీనింగ్ కమిటీ ద్వారా అక్కడ వెళ్తుంది. సో మా ఇంటెన్షన్ ఇదే, మరి మీరు పేపర్లో ఇది ప్లీజ్ పబ్లిష్ ఇట్ సేయింగ్ దట్ వీ హ్యావ్ రిజిస్టర్డ్ ద రిక్వెస్ట్. అది దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆల్రెడీ రిజిస్టర్ చేశారు రిక్వెస్ట్ అనేది, దాని మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అభ్యర్థులు. అయితే దీనికి ఎగ్జామ్ అనేది జరిపించాలా జరిపించకూడదా అనే దాని మీద వాళ్ళు ఈసీకి పంపిస్తారు. బహుశా రేపు పంపిస్తే అది వాళ్ళు ఒక డెసిషన్ తీసుకొని దాన్ని జరిపించాలా జరిపించకూడదా అని చెప్పేసి, అలాగే ఆ పర్పస్లోనే టెట్ రిజల్ట్ను కూడా ఆపేశారు అనమాట. సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటిది. అయితే ఇందులో ఉన్న విషయం ఏంటంటే మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్ని ఎందుకు కండక్ట్ చేయాలి అనే దాన్ని ఒక జస్టిఫికేషన్ తోటి వాళ్ళు కూడా ఒక రెఫరెండం పంపిస్తారు. ఇది మేము ఇలా ఇస్తున్నాం, దీని పర్పస్ ఇది, దీని పర్పస్ ఇలా చేయటం వల్ల మేము ఇంత త్వరగా చేయాల్సి వస్తుందని వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు వాళ్ళ ఆర్గ్యుమెంట్ కూడా గట్టిగానే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఫైనల్గా ఈసీ ఏం చేస్తుంది అంటే ఒక డెసిషన్ తీసుకుంటుంది, అది నిజమా కాదా, సో ఎంతవరకు దీన్ని చేయొచ్చు, ఈ టైంలో చేస్తే అభ్యర్థులకి ఏమైనా నష్టమా, లేకపోతే ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఏమైనా దెబ్బతీసినట్టు అనిపిస్తుందా. సో ఇవన్నిటిని పరిగణన తీసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక నిర్ణయానికి వస్తారు. అప్పుడు కానీ మనకి పోస్ట్పోన్ అవుతుందా లేదా అనేది తెలియదు, అప్పటి వరకు మనకి తెలియదు. ఈలోపు చాలా మంది చక్కర్లు కొడుతున్న విషయం ఏంటంటే ఎలక్షన్ ఈసీ ఆల్రెడీ చెప్పేసింది, అయిపోయింది, ఇంకా ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అవుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు. సరే, ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అవటం అందరికీ మంచి విషయమే, అందరం హ్యాపీగా ఫీల్ అవుదాం. కాకపోతే ఒకవేళ ఇన్ కేస్ మనం ఇంకో విధంగా కూడా ఆలోచించాలి. చివరి నిమిషం వరకు మనకు అఫీషియల్గా వచ్చేంత వరకు ఎవరు కూడా అలసత్వం ప్రదర్శించవద్దు. ఇంకేంటంటే ఇంకొక 9 రోజుల్లో ఎగ్జామ్స్ ఒకవేళ కండక్ట్ చేసుకోమంటే ఇంకో 9 రోజుల్లో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు కనుక మనం ఈ లాస్ట్ మినిట్లో ఇచ్చేస్తే మాత్రం చాలా ఇబ్బందులు పడతాం. ఆల్రెడీ ఇప్పటికే
డైలమాలో ఉండి అసలు ఏం చదవలేని పరిస్థితి, చాలా మంది మెసేజ్లు పెడుతున్నారు, అసలు ఎగ్జామ్స్ ఉంటాయా ఉండవా ఏంటి, టెన్షన్ తట్టుకోలేకపోతున్నాం అని చెప్పేసి. సో ఏదో ఒకటి తేల్చేసుకుంటేనే మంచిది. ఈ లొల్లిపోద్ది అనమాట మనకి, ఈ గోల్ అనేది రోజు ఉంటుందా ఉండదా ఉంటుందా ఉండదా, అటు చదవలేరు ఇటు వదలలేరు. సో అది పరిస్థితి అనమాట. ఈ చదవటానికి చదవాలనిపిస్తుంది, ఎగ్జామ్ ఉంటుందేమో అని, చదువుదాని బుక్ తీస్తే పోస్ట్పోన్ అయిద్దేమో. సో ఇది ఒక పెద్ద డైలమా అనమాట, ఒక ఇరకాటంలో ఉన్నటువంటి పరిస్థితి అభ్యర్థులందరూ. సో దీని గురించి త్వరగా ఏదో ఒక డెసిషన్ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం. ఓకే, ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. మళ్ళీ ఒకసారి కలుసుకుందాం, అంతవరకు సెలవు.